రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా మీకు షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ మీ బంధుమిత్రులకు పంపవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ కంటెంట్కి ఈ ఛానల్కి సబ్స్క్రైబర్ కావచ్చు పూర్తి ఉచితంగా. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మీరు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య భయంకరమైనటువంటి ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలపైన దాడి చేసినాయి. అక్కడ మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు దాక్కున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేస్తున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు భారీ ఎత్తున దాడులు చేసినాయి. వాటికి ప్రతిగా, వాటికి జవాబుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు, తాలిబాన్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా వజీరిస్తాన్, బజౌర్ ఈ ప్రాంతాల్లో చాలా భారీ ఎత్తున దాడులు జరిగినాయి. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు డ్యూరెండ్ లైన్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరెండ్ లైన్ని ఏ రోజు గుర్తించలేదు. పాకిస్తాన్ డ్యూరెండ్ లైన్ని గుర్తించాలని ఆఫ్ఘనిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంత మటుకు గుర్తించలేదు. అంటే సరిహద్దుకి ఇటువైపు అటువైపు పష్తూన్ ప్రజలే ఉంటారు కాబట్టి ఇదంతా మాదేనని ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తుంది. మొత్తం మీద ఈ రెండిటి మధ్య ఉద్రిక్తత చెలరేగుతోంది. ఈ మొత్తం ఉద్రిక్తత మూలాల్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు హఫీజ్ గుల్ బహదూర్. ఇతను ఎవరు, ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఇతని గతమేమిటి, ఏ రకంగా ఎదిగాడు, దీనికి సంబంధించినటువంటి వివరాలు పాకిస్తాన్ దగ్గర కూడా లేదు. వాస్తవానికి ఇతన్ని తయారు చేసినటువంటి దేశాల్లో పాకిస్తాన్ సైన్యము, ఐఎస్ఐ కూడా ఉంది. కానీ ఇతను తన గురించి పాకిస్తాన్కి కూడా తెలియనంత రహస్యంగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డ్యూరెండ్ లైన్ సరిహద్దు చాలా ఓపెన్ సరిహద్దు కావడం వల్ల పాకిస్తాన్లోకి వస్తున్నాడు, దాడులు చేస్తున్నాడు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ హాఫీజ్ గుల్ బహదూర్ అనేటటువంటి వ్యక్తి 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిన తర్వాత, తాలిబాన్ల పరిపాలన ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినప్పటి నుంచి కూడాను ఈయన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి నాయకుడిగా పనిచేస్తున్నాడు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి అనేక గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూపుల్లో ఒక ప్రధానమైనటువంటి గ్రూప్ పాకిస్తాన్ ఇతన్ని గుడ్ తాలిబాన్గా ఇతనికి బిరుదునిచ్చింది. అంటే పాకిస్తాన్ తాలిబాన్లను రెండు వర్గాలుగా విభజించింది. అమెరికా కూడా చాలా కాలం ఈ భ్రమలో ఉండింది. తాలిబాన్లలో కొందరు మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ దేశం కోసం పోరాడుతున్నారు. కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఈ హాఫీజ్ గుల్ బహదూర్ ఎవరైతే ఉన్నారో ఇతను గుడ్ తాలిబాన్ అని చెప్పి పాకిస్తాన్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ గుడ్ తాలిబాన్ పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సరిహద్దు అటువైపు ఉంటాడు, పాకిస్తాన్ మీద దాడులు చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇతనున్న స్థావరాలపైన దాడులు చేస్తే స్థావరాలు ధ్వంసమైనవి, ఇతను మాత్రం దొరకలేదు, ఇతనికి ఏమీ కాలేదన్నమాట. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ హాఫీజ్ గుల్ బహదూర్ ఎలా వచ్చాడు, నాయకుడు ఎలా అయ్యాడన్నది పాకిస్తాన్ దగ్గర కూడా సమాచారం లేదు. తాలిబాన్లలో ఈరోజు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటే పాకిస్తానీ తాలిబాన్లలో ఈయన ఒక కీలకమైన నేత. అయితే పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వము చర్చలు జరుపుతున్నటువంటి వర్గంతో సంబంధం లేకుండా ఈయన యాక్టివిటీ ఉంటుంది. ఈయన హక్కానీ నెట్వర్క్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హక్కానీ నెట్వర్క్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క విదేశ వ్యవహారాల మంత్రి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ హక్కానీ నెట్వర్క్కి చెందినటువంటి వాళ్ళు. ఈ హక్కానీ నెట్వర్క్కి చెందినటువంటి కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాడు ఈ హాఫీజ్ గుల్ బహదూర్. ఇతను మిరన్ షా అనేటటువంటి ప్రాంతం కేంద్రంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ పనిచేస్తున్నాడు. ఇతను 2001లో పర్వేజ్ ముషర్రఫ్ లాల్ మసీద్ పైన దాడి చేసిన తర్వాత 2 సార్లు పర్వేజ్ ముషర్రఫ్ మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఈ హత్యా ప్రయత్నాల సమయంలో ఈ హాఫీజ్ గుల్ బహదూర్ మొట్టమొదటిసారి వార్తల్లోకి వచ్చారు. అప్పటి నుంచి అతన్ని ట్రాక్ చేస్తున్నారు. అతను తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇప్పటికీ
పాకిస్తాన్కి ఆయన చిక్కటం లేదు, ఆయన ఫోటోలు ఒకటి రెండు దొరికినాయి తప్ప ఆయనకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు పాకిస్తాన్ దగ్గర లేవు. ఆయన నమ్మిన బంటు ఒకతను ఉన్నాడు, అతని పేరు మౌల్వీ సాదిక్ నూర్. ఈ మౌల్వీ సాదిక్ నూర్, హాఫిజ్ గుల్ బహదూర్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధానికి కారణమవుతున్నారు. పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలపైన దాడి చేసేలా చేస్తున్నారు. దానికి జవాబుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యము, తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి చేసేలా చేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ యొక్క వెస్టర్న్ బార్డర్ ఏదైతే ఉందో, ఈ వెస్టర్న్ బార్డర్లో చాలా భయంకరమైనటువంటి ఫైర్ వర్క్స్కి ఈ హాఫిజ్ గుల్ బహదూర్ అనే వ్యక్తి కారణమవుతున్నాడు. పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి పాము ఇప్పుడు పాకిస్తాన్ పెరల్లో సంచరిస్తున్నాడు, ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నాడు. కొమ్మల మాటున, రెమ్మల చాటున, ఎండుగడ్డి మాటున దాక్కుని వచ్చిన వాళ్ళ మీద బుస కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తాము సృష్టించినటువంటి ఈ భస్మాసురుని ఎలా అరికట్టాలి తెలియనటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. హాఫిజ్ గుల్ బహదూర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని కోరింది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ యొక్క అంతర్గత ఉగ్రవాద సంస్థ అయినప్పుడు దానిని అరికట్టేందుకు విదేశాల సహాయం ఎందుకు కావాలి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి సహాయం ఎందుకు కావాలన్న ప్రశ్నకి పాకిస్తాన్ జవాబు ఇవ్వలేకపోతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతము పాకిస్తాన్ సృష్టించినటువంటి ఈ భస్మాసురుడు పాకిస్తాన్ నెత్తి మీద చెయ్యి వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. హాఫిజ్ గుల్ బహదూర్ పాకిస్తాన్కి చిక్కడు, దొరకడు, అలాగని కదలడు, వదలడు. మొత్తం మీద పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.